కార్తీక మాసము అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ప్రకాశిస్తాడు పౌర్ణమి నాడు కాబట్టి కార్తీక మాసము అని పేరు. అసలు ఈ కృత్తికలు ఎవరు? కృత్తికలు మాతృకలు. వాళ్ళు సాక్షాత్ అమ్మవారి స్వరూపం. కారణాంతరముల చేత పార్వతీదేవి పుట్టినటువంటి పిల్లవాడికి స్తన్యం ఇవ్వడం కుదరలేదు. పుట్టినవారు సనత్కుమారాచార్యుల వారు పుట్టారు. మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు. ఆయన మాతృస్పర్శను అంగీకరించలేదు. శివకుమారుడిగా వస్తాను, అమ్మా నువ్వు ఎంత గొప్పదానివైనా నీకు కొడుకుగా రాను, ఎందుకంటే గర్భవాసం చేయను అన్నాడు ఆయన. ఆవిడంది అదేమిటో శివుడు వరం అడిగాడు, శివుడికి వరం ఇచ్చాను, అందుకని నేను శివుడికి కొడుకుగా వస్తానంటావేమిటి? శివుడికి వరం ఇవ్వడం అంటే నాకు వరం ఇచ్చినట్టే. లోకంలో ఏ తల్లి అయినా ఏం కోరుకుంటుంది? ఆయన కొడుకంటే తన కొడుకే. కాబట్టి ఇంతటి మహాజ్ఞానివి నువ్వు నా స్పర్శ లేకుండా కుమారుడిగా వస్తే ఎలా? రావలసిందే నాకు కొడుకుగా అంది. ఆయన బాగా ఆలోచించి అన్నాడు, అమ్మా ఏమనుకోకు, గర్భవాసం చేయడం నాకు ఇష్టం లేదు, ఇంకొక మార్గం చెప్పు, నీకు కుమారుడను అని పిలిపించుకోవడానికి నీ శరీరము నుంచి వచ్చినట్లుగా తత్తుల్యమైన స్థితిని పొందడానికి ఓ మార్గాన్ని ఉపదేశం చేయి, అలా వస్తానన్నాడు. తల్లి ఆలోచించింది. ఒకానొకప్పుడు భస్మాసురుడన్న రాక్షసుడికి పరమశివుడు వరాలు ఇచ్చినప్పుడు శివుడు వేరొక కారణానికి భయాన్ని నటించాడు. ఆయనకి భయం ఏమిటి? నటిస్తే తాను అలా నిలబడడం పతివ్రతా ధర్మం కాదని తల్లి మరువైంది. శరీరాన్ని ఒక సరస్సుగా మార్చింది. దాన్ని శరవణ తటాకం అంటారు. కైలాస పర్వతం మీద ఉంటుంది. ఆ తటాకంలోంచి పైకి రా, శరవణ భవ. నా శరీరం ఆ తటాకంగా ఉంది కాబట్టి ఆ తటాకంలోంచి వస్తే నాలోంచి వచ్చినట్టే, అలా వస్తానమ్మా. అందుకని ఆయన ఆ తటాకంలోంచి పైకి వచ్చాడు. 6 ముఖములతో ప్రకాశించి ఏడ్చాడు. వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో వర్ణిస్తారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి పాలు ఇవ్వాలి, ఎందుకంటే అవతల తారకాసురుణ్ణి చంపాలి. ఈ పిల్లవాడు తప్ప మార్గం లేదు. ఈ పిల్లవాడికి ఏం అవ్వకూడదు, దేవతల భయం. పిల్లవాడికి పాలిచ్చేవాళ్ళు ఎవరు? అదే సమయంలో అవతల ఋషుల యొక్క భార్యలు 6 వేరువేరు కారణముల చేత దేవతల్ని ఆశ్రయించారు, మాకు ఉత్తమ గతులు కావాలని. వాళ్ళన్నారు, మీరు 6 కూడా ఈ పిల్లవాడికి పాలు ఇవ్వండి అన్నారు. మేము పాలిస్తాం, కానీ ఆ పుట్టినటువంటి పిల్లవాడు 6 ముఖాలతో ఉన్నవాడికి 6 పాలిస్తాం, కానీ ఆ పిల్లవాడు మా పిల్లవాడన్న పేరు కూడా ఇస్తారా? అలా అయితే పాలిస్తాం. దేవతలు ఆలోచించి అనుకున్నారు, కృత్తికలు మాతృకా స్వరూపాలు కాబట్టి ముందు పిల్లవాడు బ్రతకాలి. పిల్లవాడు బ్రతకడానికి పాలిస్తే పార్వతీదేవి కోపం ఎందుకు వస్తుంది? అందుకని 6 పాలివ్వండి అన్నారు. 6 షణ్ముఖుడికి 6 ముఖాల వాడికి స్తన్యం ఇచ్చారు. ఆయన క్షణంలో పాలు తాగి యవ్వనాన్ని పొందాడు. తారకాసుర సంహారం చేశాడు. చేసినప్పుడు ఈ 6 సుబ్రహ్మణ్యుణ్ణి ఒక వరం అడిగాడు. కార్తికేయుడు అని పేరు రావడానికి కారణం కృత్తికల పాలు తాగాడు కాబట్టి. మాకు ఉత్తమమైనటువంటి లోకముల యందు ప్రకాశించేటటువంటి స్థితిని కల్పించు అడిగితే సుబ్రహ్మణ్యుడు దేవేంద్రుణ్ణి పిలిచాడు. వీళ్ళు ఉత్తమ స్థితి కావాలని అడుగుతున్నారు, వీళ్ళకి నక్షత్ర మండలంలో స్థానం ఇస్తాను, ఎక్కడ స్థానమైనా ఖాళీగా ఉందా వీళ్ళని నక్షత్ర మండలంలో ప్రవేశపెట్టడానికని అడిగాడు. ఇప్పుడు దేవేంద్రుడు అన్నాడు, అభిజిత్ అని ఒక నక్షత్రం ఉంది, ప్రస్తుతం ఆ నక్షత్రం తన స్థానాన్ని ఖాళీ చేసింది. ఎందుకని అంటే చంద్రుడికి రోహిణి యందు ప్రీతి. చంద్రుడికి రోహిణి యందు ఎంత ప్రీతి ఉన్నదో అంత ప్రీతిని తాను కూడా పొందాలని అభిజిత్ అన్న నక్షత్రం తపస్సు చేస్తోంది. ఆ స్థానం ఖాళీగా ఉంది కాబట్టి ఈ కృత్తికా గణములకు అంటే మాతృగణానికి అక్కడ స్థానం ఇయ్యి. ఇప్పుడు సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహం చేత వాళ్ళు అభిజిత్ అనబడేటటువంటి నక్షత్రం తపస్సుకి వెళ్ళినప్పుడు ఖాళీ అయిన స్థానంలోకి ఈ కృత్తికా నక్షత్ర మండలం చేరింది. ఆ కృత్తికా నక్షత్ర మండలంతో చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశిస్తే కార్తీక మాసం వస్తుంది. అందుకని అగ్నిదైవత్యమైనటువంటి నక్షత్రము కృత్తికా నక్షత్రము. కాబట్టి అగ్ని సంబంధమైనటువంటి ఆరాధన బాగా కిందకొచ్చేసినప్పుడు తేలికగా ఏది అంటే దీపం, శాస్త్రీయంగా ఏది అంటే యజ్ఞం. హవిస్సు అగ్నిముఖంగా ఇచ్చారనుకోండి, అప్పుడు అగ్నిని ప్రజ్వరిల్ల చేసి హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుని యందు స్వాహాకారంతో హవిస్సునిస్తే అది దేవతలకు వెడుతుంది. అది అసలు సనాతన ధర్మానికి జీవకర్ర. యజ్ఞయాగాది క్రతువులు చేయడం, అగ్నిముఖంగా హవిస్సు ఇవ్వడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మంలోనే ఉంది.
ఇతర విశ్వాసముల యందు కనపడదు. కానీ అలా అందరూ అగ్ని యందు హవిస్సుని ఇవ్వగలిగినటువంటి దక్షత పొంది ఉండకపోతే దానికి చాలా తేలిక మార్గంగా ఏది అంటే అగ్ని ఆరాధనగా దీప ప్రజ్వలనం, దీపాన్ని ఉంచడం. ఆ కాలమునందు దీపాన్ని ఉంచినా కూడా తత్తుల్యమైన ఫలితాన్ని శాస్త్రం ఇచ్చింది. అందుకే సుబ్రహ్మణ్యుడు ఇచ్చినటువంటి వరం రీత్యా దీపం పరమమంగళప్రదమైన దానిని ఎవరు వెలిగిస్తారో దాని యందు కృత్తికల యొక్క అనుగ్రహ ప్రసరణ ఉంటుంది. ఇప్పుడు ఆ మాతృకా మండలం నుంచి వచ్చినటువంటి అనుగ్రహ శక్తి చేత సమస్త ఉపశాంతి కలిగి మనుష్యుడు అభ్యున్నతి పథంలో ప్రయాణం చేసి దక్షిణాయనాన్ని సాఫల్యం చేసుకుని తమసోమా జ్యోతిర్గమయ, అజ్ఞానం అనేటటువంటి చీకటిలోంచి జ్ఞానము అనేటటువంటి వెలుగులోకి ప్రవేశించగలుగుతాడు. ఈ దీపము ఆధారమవుతుంది. అందుకే ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపం వెలిగించడం, దీపానికి ఆరాధన చేయడం, దీపాన్ని దానం చేయడం అనేటటువంటి దానికి అంత శక్తి.